ఇవాళ బ్లాక్ డే అన్నమాట. పారాని చూసారా ఎంత చక్కగా వేశానో, బాగుంది కదూ. ఏంటి బనానా తినేది కూడా వీడియో తీయాలా? అరే ఊరికి ఎందుకు వీడియో తీస్తాను, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బనానాలో ఇది కలిపి రాస్తే మొహం పైన ఉన్న ముడతలన్నీ మటుమాయమైపోతాయి, అందుకే వీడియో తీశాను. పంచ ఎలా కట్టాలో ఈ వీడియోలో ఎన్నో టిప్స్తో చూపించేస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. పొద్దున లేవంగానే ఈ పని స్టార్ట్ చేశాను అనమాట. ఈ పని కంటే ముందు ఇంకో పని కూడా స్టార్ట్ చేశానులే. అదేంటో తెలుసా? కుకింగ్. సో పొయ్యి మీద ఒక రెండే స్టవ్లు, ఏమంటారు 2 బర్నర్ల స్టవ్ కదా, 2 బర్నర్ల పైన ఇటోటి అటోటి అక్కడ పొయ్యి మీద పెట్టేసి వచ్చి ఇటు మా సార్ని తయారు చేస్తూ ఉన్నాను. ఇక్కడేమో బెండకాయ అండి, అది లో ఫ్లేమ్లో ఉంది, ఏమీ అవ్వలేదు. కానీ ఇక్కడేమో కొంచెం ఫుల్ ఫ్లేమ్ పెట్టి మర్చిపోయినట్టున్నాను, అది మాత్రం మొత్తం నల్లగా అయిపోయింది అట్టు. సరే ఏం చేయలేం కదా. సో ఇక్కడైతే పారాని వేయటం అయితే అయిపోయిందండి. చూడండి పారాని చాలా బాగుంది కదా. ఇన్స్టెంట్గా పారాని ఇలా పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్. అండ్ మా సార్ అడిగాడు అనమాట, ఇక్కడ స్వస్తిక్ ఉండాలి, ఇక్కడ ఓం ఉండాలి అని చెప్పి, అందుకు అలానే వేసాను. జనరల్గా స్కూల్కి టైం అవుతుంది లేవరా అంటే లేవడు, ఇవాళ తొందరగా లేచేశాడు. ఇక్కడ మాడిపోయిన అట్టు పారేయలేం కదా, దాన్నే తినిపిస్తున్నాను బలవంతంగా. ఇప్పుడైతే వాడికి పంచ కడుతున్నానండి. ఈ పంచను కొంచెం జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ టైం కట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తారు. ఆల్రెడీ మీరు చూసారు కదా, వాడు వినాయకుడిలాగా రెడీ అయ్యాడు. ఎందుకు అంటే స్కూల్లో స్కిట్ ఉందన్నమాట. ఆ స్కిట్ కోసం మన సార్ గారు వినాయకుడి గెటప్ వేస్తూ ఉన్నాడు. దానికోసం కొన్ని డైలాగ్స్ కూడా నేర్చుకున్నాడు అన్నమాట. సో ఇప్పుడు పంచ కట్టడం మొదలు పెట్టాం కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసి ఫ్రంట్కి 2 కొనలు ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మధ్యలో ఒక నాటు వేసుకోవాలన్నమాట. ఆ నాటు కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే పిల్లలు కదా, ఇటు అటు పరిగెడుతూ ఊడిపోయేలాగా చేసుకుంటారు. కాబట్టి మధ్యకి అలా నాటు వేసుకొని ఒక కొన తీసుకొని ముందర నుంచి వెనక్కి లాగి చక్కగా కుచ్చుళ్ళు పోసుకొని దోపేయండి. ఆ తర్వాత ఇంకొక కొన కూడా ఉంటుంది కదా, ఆ కొనను కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కుచ్చుళ్ళు పోసి చక్కగా దోపేయండి. మనం ఆల్రెడీ టైట్గా కట్టాం కాబట్టి పిన్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఎక్కడ కూడా ఒక్క పిన్ను కూడా పెట్టలేదండి. ఆ తర్వాత ఫ్రంట్ వైపుకి మనము సైడ్ నుంచి పంచను తీసుకోవాలన్నమాట. తీసుకొని అక్కడ కూడా కుచ్చుళ్ళు పోసుకొని చక్కగా కుచ్చుళ్ళను సర్దేసి దీన్ని కూడా దోపుకోవాలి. సో ఇక్కడ ఎలా అయితే చేసామో ఇదే ప్రాసెస్ మనము అటు సైడ్ కూడా అలాగే కుచ్చుళ్ళు పోసుకొని మనము దోపుకోవాలన్నమాట. మనము పిన్స్ పెట్టకపోయినా అస్సలు ఊడిపోదండి. ఆల్మోస్ట్ సాత్విక్ పొద్దున్నుంచి వాళ్ళ స్కిట్ అయిపోయే వరకు కూడా అది అసలు అంతే టైట్గా ఉంది. కాబట్టి మీకు కూడా ఏం అవసరం ఉండదు. ఫస్ట్ వేసే నాటు కొంచెం టైట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ మా సార్ ఏంటి అంటే స్కూల్లో దీన్ని తీసేసి మళ్ళీ యూనిఫామ్ వేసుకోవాలి, అందుకోసం లోపల యూనిఫామ్కి సంబంధించిన నిక్కర్ ఒకటి వేసేసుకున్నాడు. సో మనం ఈజీగా అయితే పంచ కట్టేసామండి. చూపిస్తున్నాడు చూడండి మనోడు ఎలా ఉన్నాడో, బర్రెలు వేసుకొని బక్కోడు, చాలా బక్కోడు వీడు. సో ఇలా అయితే పంచ కట్టేశాను. వాడు సో హ్యాపీ అనమాట పంచ కట్టుకున్నందుకు. ఇప్పుడు మనము పై పంచను రెడీ చేస్తున్నామండి. పై పంచ అంటే ఇప్పుడు వినాయకుడి గెటప్కి మనం అన్ని డెకరేషన్ చేయాలి కదా, సో జ్యువెలరీ మొత్తం వేయాలి. అందుకోసం పై పంచను కూడా ఇలాగే కుచ్చుళ్ళు పోసుకొని వేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఫస్ట్ అలా వేసి చూశాను అనమాట, అది జారిపోతూ ఉంది. అందుకోసం అని చెప్పి వాడికి లోపల బనియన్ వేసుకోమని చెప్పాను. బనియన్ వేసుకుంటే కొన్ని పిన్స్ పెట్టడానికి మనకు వీలుగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి వాడికి బనియన్ వేసుకోమని చెప్తే వాడు బనియన్ వేసుకుంటున్నాడు. బనియన్ వేసుకున్న తర్వాత మనము ఈ పై పంచెని వేసేసుకొని చక్కగా వెనకాల ఒక 2 పిన్నులు పెట్టేసి ముందర ఒక పిన్ కూడా పెట్టేశానండి. పెట్టిన తర్వాత
ఈ కుచ్చులు నీట్గా కనిపించేలాగా స్ప్రెడ్ చేసి వడ్డానం పెట్టేశాను, కిరీటం పెట్టేశాను. అండ్ వినాయకుడిలాగా ఈ కార్డ్బోర్డ్ ఉంది చూసారా, ఈ చెవులు, కళ్ళు, తొండము, దంతాలు ఇవన్నీ కూడా మనోడి క్రియేటివిటీ అనమాట. వాడే చేసుకున్నాడు. సో నన్ను హెల్ప్ చేయమన్నాడు కానీ నేనైతే ఏం హెల్ప్ చేయలేదు. నాకెందుకో చాలా చిరాకు అనిపిస్తుంది ఇట్లా ఏదైనా చేయాలనిపిస్తే. అందుకు వాడే ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఫేస్ని డ్రా చేసుకొని వాడే కట్ చేసుకొని ఏదో చేసేసుకున్నాడు. తర్వాత ఇయర్స్ లాగా కట్ చేసుకొని వాడే దానికి కలరింగ్ చేసుకొని ఆ రెండు అటాచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ ఏదో తీసుకొచ్చుకొని తొండం పెట్టేసుకొని బాగానే తయారు చేశాడండి. వాడి క్రియేటివిటీకి ఒప్పుకోవచ్చు. ఆ పెద్ద బొట్టు చూడటానికి చాలా బాగున్నాడు అనమాట. సో మనోడు స్కూల్కి వెళ్ళాడు. మా వారిని కూడా బాక్సులు పెట్టి ఆఫీస్కి పంపించాను. తీరిగ్గా కూర్చొని బనానా తింటున్నా అని అనుకుంటున్నారు కదా. ఆహా, అంత సీన్ ఏం లేదండి. ఆడవారికి తీరిక దొరికే సమయమా అంత ఉండదు. ఎంత పని చేసినా ఇంకో పని పెండింగ్ ఉండనే ఉంటుంది. అయితే మరి ఈ బనానా తింటూ ఉన్న వీడియో ఎందుకు రికార్డ్ చేశాను అనే కదా మీ డౌట్. దీంతో ఒక మంచి టిప్ చెప్తున్నానండి. అందుకే మీకు ఈ వీడియోని రికార్డ్ చేశాను అన్నమాట. ఇప్పుడు బనానా తినేటప్పుడు మనము ఒక చిన్న ముక్కను తీసేసుకొని ఆ బనానా ముక్కను మనము కాఫీ పొడి, మనం జనరల్గా ఇంట్లో వాడతాం కదా, బ్రూ కానీ కాఫీ పొడి అంటే అది వేరే, బ్రూ ఉంటుంది కదా బ్రూ. సో ఆ బ్రూ అనమాట, బ్రూ పౌడర్లో మనము బనానాని డిప్ చేసి చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. సర్కిల్గా మసాజ్ చేసుకుంటే మనకు ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా చక్కగా పోతాయంట అండి. ఈ టిప్ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ టిప్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏం కామెంట్ చేయాలో తెలియని వాళ్ళు జై గణేష అని చెప్పి కామెంట్ చేయండి. లైక్ చేశారో లేదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను. మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అరటిపండును తరచుగా మొహానికి అప్లై చేయటం వల్ల అరటిపండులో ఉండే మాంగనీస్ మన చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొలాజిన్ వృద్ధాప్య ఛాయలను త్వరగా రాకుండా చేస్తుందంటండి. దీని అంటే మీకు ఏమర్థమైంది? మనకు మొహం పైన ఉన్న ముడతలు అనేవి చాలా చక్కగా తగ్గిపోతూ వస్తాయంట నెమ్మదిగా. అండ్ అలాగే పొడి చర్మం ఉన్న వాళ్ళకి ఇది తేమను అందించి కొంచెం మాయిశ్చరైజర్ లాగా కూడా పనికొస్తుందంటండి. అంతేకాకుండా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇలా అరటిపండు యూజ్ చేయటం వల్ల చర్మంలో ఉన్న నల్ల మచ్చలు, అలాగే చర్మము నిర్జీవంగా ఉంటుంది కదా, అలా కాకుండా స్కిన్ని చాలా అంటే చాలా హెల్దీగా ఉంచుతుందంట బనానా. అరటిపండులో మనకు చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. అలాగే పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ A ఇలాంటి ఎన్నో రకాల మినరల్స్ కూడా మన స్కిన్ను హెల్దీగా ఉండేలా చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది. వ్రింకిల్స్ అనేవి మటుమాయం అయిపోతాయి. ఫేస్కే కాదండి, చక్కగా హ్యాండ్స్కి మీరు రబ్ చేసుకోవచ్చు అనమాట. ఏం పోయింది, ఫేస్ కాస్త రాసినప్పుడు అలా హ్యాండ్స్ కూడా రాస్తూ ఉన్నారనుకోండి, అంతా ఈవెన్ టోన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే ఇలా మనము చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలా చక్కగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకునేటప్పుడు సర్కిల్గానే చేసుకోవాలని మర్చిపోవద్దు. ఇలా మసాజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చక్కగా క్లీన్ చేసేసుకోండి. రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.